అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే ఏఎన్నార్ అభిమానులకు అమితానందం. ఏఎన్నార్కు ఉత్తమ నటునిగా తొలి నంది అవార్డుని సంపాదించి పెట్టిన చిత్రం మేఘ సందేశం. ఆ తరువాత బంగారు కుటుంబం ద్వారా కూడా అక్కినేనికి మరో నంది అవార్డు బెస్ట్ యాక్టర్ కేటగిరీలోనే లభించింది. ఈ రెండు సినిమాలకు దాసరి దర్శకత్వం వహించడం విశేషం. ఉమ్మడి కుటుంబాల్లోని సమస్యలు, తద్వారా సభ్యులు విడిపోవడం, తగిన పరిష్కారం లభించగానే మళ్ళీ కలుసుకోవడం అన్న అంశాలతో పలు చిత్రాలు వెలుగు చూశాయి. బంగారు కుటుంబం కూడా అదే కోవకు చెందినదే. అయితే దాసరి కథను నడిపించిన తీరు 30 ఏళ్ల క్రితం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని నటుడు సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. 1994 ఫిబ్రవరి 18వ తేదీన బంగారు కుటుంబం విడుదలైంది. బంగారు కుటుంబం చిత్రానికి రాజ్ కోటి సంగీతం సమకూర్చారు. వేటూరి పాటలు పలికించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. అక్కినేని, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు ఓ కీలక పాత్రలో కనిపించారు. మిగిలిన పాత్రల్లో హరీష్, రంభ, విక్రమ్, యమున, రాజ్ కుమార్, రాజీవి, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, గిరిబాబు, కాంతారావు, ఏవిఎస్, బాబుమోహన్ నటించారు. 1994 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా బంగారు కుటుంబంకు బంగారు నంది లభించడం విశేషం.